ఇన్స్పెక్టర్ దయా అంటే ఎవరు? వాడు పెద్ద సైకో ఆడు బాబాయ్, వాడి గురించి ఇప్పుడు ఎందుకు? ఈ పిచ్చి నా కొడుకు ఆడి పేరు రాసుకున్నాడు రా. నీ రోజులు దగ్గర పడ్డాయి, లెక్కెట్టుకో. నేనే దగ్గరుండి నీ క్రిమినల్ ఎంపైర్ ని నేలమట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాను. ఒక్కసారి ఆ పేరు రౌండ్ చేసుకున్నాడు అంటే వాళ్ళంతు చూడ్డానికి ఎంత దూరమైనా వెళ్తాడు, ఎలాగైనా వెళ్తాడు. యుద్ధానికి సంసిద్ధులవ్వండి. పోతారు, మొత్తం పోతారు. ఇప్పటిదాకా వాడి 2 కళ్ళే చూశారు, 3వ కన్ను చూశారు. శివతాండవమే. బలి చక్రవర్తి కూడా వామనుని చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అదాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై కోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అదాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తుంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. 70,354 ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని, ఘన విజయాన్ని సాధించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమిది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా గొప్ప విజయానికి అభినందనలు. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. నేను కొనిగల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వాడితోటి పెట్టుకుంటే కతే చూసి నేర్చుకుంటారంట జనం, తెలుసుకో. ఈ సినిమా విజయమైందని, ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకున్నప్పుడు మేము చాలా పెద్ద తప్పు చేస్తాం. మేము మర్చిపోం. చేద్దాం, ఒకరోజు అందరికి చేద్దాం. ఎవరిని వదలొద్దు, ఎవరిని వదలం కూడా.
ప్రేమిస్తాం, పడతాం, భరిస్తాం. అవసరమైతే తాట కూడా తీస్తాం. పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి. పవన్ కళ్యాణ్తో స్నేహం అంటే చచ్చేదాకా, పవన్ కళ్యాణ్తో శత్రుత్వం అంటే అవతల వాడు చచ్చేదాకా. జై జై